ఏందే నీకు ఇక్కడ బియ్యం బత్త వేసుకుంటే వంట నీకు మిషన్ వస్తుందంటే ఉడవనియవు. అయ్యో పను నువ్వు కాక ఎత్తానవా పని అంత పెద్ద బత్త నాకు లేతుందా? అరే తెమ్మని చెప్తే నిలుగుతాను బాగా తేపో. నీకేందే అంతకంట మంచిగానే ఉన్నావు బియ్యం బత్తలు ఎత్తలేదా? ఓ నెలక మొక్క కూడా మాటలు మంచిగా రాని నోటికి ఎంత మాట్లాడతాను నల్ల మొక్క కూడా. మరి లేకపోతే ఏంది నీకు బియ్యం తేవాలి, సాట తేవాలి, పర్ర తేవాలి, ఇవన్నీ ఎత్తిడే నువ్వు ఎత్తావు బియ్యం. లేకపోతే అజ్జడో కుంచడో తాపకు సగం తెచ్చుకొని చేసుకో. నేను పనికి పోతాను పొలం కాడికి నా పని ఒకరితో సంబంధం ఏందే? మరి ఆ వరికాడికి ఎవరు వాళ్ళు చేయకపోతే నువ్వు తెచ్చుకొని చేసుకో. నా పని కట్టవు రాకు తాపకం. అక్క ఏందక్క ఇల్లు ఆడకట్టు మొత్తం వినబడబట్టే కట్ట వినబడితేనే అందరూ తింటే ఆడకట్టు తింటే మంచిగా అనిపిస్తుంది. అక్క బావంటే గజ్జి కుక్క గాని మావాడైతే ఎర్రలేసిన కుక్కే. ఏదైనా పని చెప్పింది అనుకో ఇటుకులు అటు పెట్టాడు. అవునే నాకు ఇంక అట్లే అనిపిస్తుంది. మనుషులకు బదులు కుక్కలు పెళ్లి చేసుకున్నావా అని. చాలు నవ్విన కానీ చాలు కానీ ఇప్పుడు బియ్యం బత్త తెమ్మంటావా అప్పమ్మంటావా? ఓ దిక్కు పోరతోడు ముచ్చట పెట్టిన పడుతుంది బియ్యం మొత్తం ఏమన్నా పడుతుంది ఆగా రాదు. అక్క నువ్వు బియ్యం జరుగుడు బంద్ చెయ్యి. ఇప్పుడు మొత్తానికి తిందందుకే లేవే. అయితే రేపు చేసుకుందువు గాని ఇలా పరిగెరపోదండా. పరిగెరుడు అంటే ఏందే? అగో నువ్వు ఇప్పుడే పుట్టినట్టు మాట్లాడుతున్నావు ఏందక్క? పరిగెరడు అంటే తెలియదా? నాకు కాదే మన దేవుళ్ళకి తెలియదు కదా. మన దేవుళ్ళు అంటే ఎవరక్క? అదేనే ప్రేక్షక దేవుళ్ళు. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళే కదా. ఇదైతే వాస్తవమే అక్క. నాకు తెలుసు కానీ నువ్వు ముచ్చట చెప్పరు అదే దాని గురించి. సరే చెప్తక్క. అది పరిగెరుడు అంటే ఏం లేదక్క. ఏం లేదని ఎప్పుడెందుకు బంద్ చేయి అక్క. నువ్వు మూస్తావా? మూసుకున్నాం. ఇక నేను చెప్పక్క నువ్వే చెప్పు. నువ్వు ఉన్న కాడుంటావు కదా. సరే తీయే నేనే చెప్తా. వెనకట వరి కోసి మెదలు తీయంగా ఆడోటి రోటి గొలుసులు తప్పిపోయేటి. ఆ తప్పిపోయిన గొలుసులు తీసుకొచ్చి వడ్లు దంచి బియ్యం చేసుకొని వండుకొని తినేది. దాన్నే పరిగెరుడు అంటారు. అవునే పోరి నాకు ఒకటి అర్థం కాదు. వెనకటంటే లేక ఏరుకొని వచ్చి తినేది. మరి ఇప్పుడు మనకే కుప్పలు పాడైనాయి కన్నే ఇంకెందుకు ఓడు? 2 మార్కుల జవాబు చెప్పినట్టు చిన్న చెప్పినావు, 5 మార్కుల జవాబు చెప్పినట్టు పెద్దగా చెప్పాలి. అట్లయితే లాగ్ అవుతుంది. ఇక చూసుడే బంద్ చేస్తారు. అయినా గింత అందమైన ముఖానికి గీసంటోడు దొరికిండేందక్క. ఏం చేద్దామే నా రాత అట్లా రాసి పెట్టుంది. సరే కానీ పరిగెర పోదామా? పోదామక్క. వచ్చిన పైసలతోటి 2 చీరలన్నా కొనుక్కుందాం. మావోని అడిగితే కయ్యం అంటాడు, అసలే కొనియాడట. ఇక మా వాడు మాత్రం చక్కగా ఉన్నాడు. చీరల మీద చీరలు కొనిస్తాడా? నాకు కూడా లేవే. పోదాం. సరే పోదాం అక్క. పోతానా మరి? వెళ్ళిపోతారు పరిగెర తీసుకోపోతాను. ఇంత ఎండలో పరిగెర పోతే నిలబడతారు. అట్టిగా ఏ రోగానికి పోతారు చెప్పుడు. మరి ఏం చేయాలి? ఈ చీరల కోసం నన్ను బలి చేస్తాను. చీరల కోసం పరిగెర పోతారు అంటే నువ్వు నెరివాడికి ఇంటికి రావాలి. నీ సంగతి కప్పుడు చెప్తారు. నువ్వు నడువు చక్క ఇంటికి. ఏం రాంతి ఊకి ఇంట్లో ఉండి యాష్టకత్తాను. పోతే తీరాలి ఒకసారి. ఏం కాదు బావ, అట్లా తీసుకొని ఇట్లా తీసుకొని వస్తాం. మళ్ళా ఇప్పుడు తీసుకుని వస్తావు నువ్వు. నాకైతే ఏమర్థం అవుతుంది మీరు ఏం ఎట్లేదు పరిగెర తీసుకుపోతాను అక్కని. నాకు చెప్పులే చేసులేదా? ఏంటిది నీకు చెప్పేది? చెప్పులేదు ఏం లేదు. నడవక్క మనం పోదాం. నువ్వు జరగా. మొక్కందానా నేనేం చేయాలి మరి? కొట్టి చంపితే అదే కొడితే కొట్టనియరా? అదే ఆల్మోగలేనా? కొట్టుకోకపోతే మనోళ్ళు అయితే వాళ్ళు భార్య భర్తలేనా అది చేసే మంచిగా కొట్టంగా చూస్తారు ఎవడన్నా. భార్య భర్తలేనా? కొట్టుకోకపోతే ఏం చేస్తారు? ఎప్పుడు కొట్టుకుంటారు రేపు కలిసి ఉంటారు. అంటే చూస్తావా కొట్టుకోంగా నాడు ఏమి పరాయమన్నా. అబ్బో ఆ చూస్తే వాడే కొట్టేస్తుంది. మంచిగానే ఉన్నావు నువ్వు. అబ్బో పాప నాకే ఎదురు మాట్లాడదా? నాకే ఎదురు మాట్లాడదా? పోడా పిల్ల తలుపుది. ఏదో నోట బెదిరించుకోవాలి కానీ అట్లా కొడతారా? తీ తలుపుది. నువ్వేమన్నా మనిషిగానారా? పోనీ గట్టినా కొట్టేది? దీన్ని కొట్టలా సంపాలా? చింతపండు కావాలి ఇంకా మాసాలు గట్టి ఏదో నోట బెదిరించుకోవాలి కానీ నువ్వు సపరేట్గా గుంజుకొచ్చి
ఇప్పుడు నేను చెప్తానా, ఇప్పుడు నువ్వు పరిగెరా. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. మళ్ళీ ఇదే ఇప్పుడు పరిగెర ఉమ్మని ఎందుకు అంటాను ఇప్పుడు పోయిగా బాగానే తీసుకో. ఆగక్క అత్తనా నేను చెప్పు లోపల నువ్వే పెట్టా నేనే పెట్టినా పక్కన పక్క. నాకెందుకు తేడా కొడుతుందిరా లోపల నువ్వు చెప్పేదనుకుని నేను ఊహించేదానికి ఏదో తేడా కొడుతుందిరా. తేడా లేదేం లేదన్న, ఒక తీరిగా అంటుంది. మళ్ళీ వదిన ఉన్నది, ఇక వదినమ్మ గట్టి నేను అవలగానే అవుతాను, అందుకే అని చెప్పేసి పంపించిన ఇరికేనా. లేకుంటే దాన్ని మొత్తం సింతపండు చేస్తాను, నాకు చెప్పకుండా పోతుంది అది. సంబంధం లేదురా ఏదో తేడా కొడుతుంది నాకు. ఏం లేదన్న, అసలు ఎందుకు అట్లా ఎత్తాను, నన్ను పరిచయం ఎత్తాను. లేదురా ఏదో కొడుతుంది నాకు. శుభ్రంగా ఉన్నగా నాకేమైందన్న. లేదురా ఏదో తేడా కొడుతుంది నాకు. వాస్తవం నువ్వు చెప్పాలనుకున్న జరిగిన దానికి సంబంధం లేదనిపిస్తుంది నాకు. ఏం లేదన్న, నువ్వేం టెన్షన్ పడకు. ఏం లేదంటాను మరి ఇంకెందుకు తిరుగుతాను, ఒక్కసారి ఇటు తిరిగచ్చు కదా. అటు తిరిగా తప్పు, వస్తా తిరగద్దు. అక్కడనే నాకు తేడా కొడుతుంది, ఏదో తేడా కొడుతుంది. నాకు అర్థమైంది అన్న ఏం జరగలే ఏం జరగలే అన్న, ఏం జరగలే ఏం జరగలే ఏం జరగలే జరగలే. ఏమో జరిగిందిరా. అంటే నేను మొత్తం తెలుసుకోవాలని ఉన్నది. యా అన్నా అది కొద్ది కొట్టుడు కొట్టలే అన్న, అది మామూలుగా అన్న. అమ్మో అది కొట్టిదే కానీ గట్టిది అన్న. ఇక చూడను ఏంద్రా నీ బతుకు మొత్తం కుక్క చెప్పి ఇస్తారా వేసింది మొత్తం ప్లేట్ ఎత్తాడు కొట్టింది కదా. అది కొట్టిదన్న కానీ గట్టిదన్న, కుక్కను కొట్టాను కొట్టిదన్న. మీరు నా బతకాలనుకుంటున్నాను ఇంకా. సరే సరే ఏడో నువ్వు కొత్త కాబట్టి అట్లా ఫీల్ అవుతాను. రాను అలవాటు అయిపోతుంది, నాలుగు అలవాటు అయిపోతుంది. ఓ పోరే, ఎండ బాగా కొడుతుంది, దూపై సత్తాంది, పా నీళ్ళని తాగద్దాం. ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళని దాన్ని ఎండపూట పట్టుకొత్తేవి దానాడు. సరే పాక్క మరి వచ్చినాక ఏరుకుందాం. ఏంది ఇది ఎండలో తీసుకొచ్చినావు, నా గోస ఊచుకున్నావు. ఈ చీరలు ఆ చీరలు ఏదో నేనే కొనిద్ది కానీ నువ్వు కొనితే ఎప్పటికైనా అప్పే కదక్క, ఈ అయితే ఖర్చు లేని పని. అబ్బా నువ్వు నాకు అప్పు ఇవ్వకుండా సరే నీకు చీరలు కొనిద్దాపాయి, నాకు ఈ గోసద్దు. ఇక అట్లా అనుకుంటే ఎట్లక్క, పని చేయండి ఏడెళ్తాయి. ఏ రావే ఇక్కడ కూర్చుందాం జరసేపు. అమ్మా బాగా నిమ్మలమైంది. అవ్వా ఏరుకున్నాడద్దే ఈ పని ఏదో నా మొగడుతోటి చేపిస్తా, నేనైతే ఇంటి పట్టున ఉంటాను. అబ్బో బాంచదు ఈ ఎండలో నాతోటి కాదు. నువ్వు రాక బావని తోలితే ఆ వచ్చిన పైసలతో నీకు చీర కొనిస్తాడు అక్క. బావేందే కొనిచ్చేది, నేనే కొనుక్కుంటా. నీకు సాగినట్టు నాకు సాగదక్కో, ఆ బౌరుపులోడేనా నాకు కొనిచ్చేది. అయ్యో పూరా మరిదిని బదనామే చేయబడితే మేమే ఈ పనికొచ్చే కొనుక్కున్నావా నువ్వు? ఇక గట్ల కాదక్క, మా కొనిచ్చిండు మీ మరిది. ఆ మాస కోనాడు పున్నాను కోనాడు. అయ్యో అయితే నీకేనేం కానీ నెలకు 2 చీరలు. అబ్బో కొనిచ్చిండు, ఇగో 200 చీరలు. నువ్వేది వేస్తావు ఇక నీకు 10,000 చీరలు కొనిస్తాడు. ఇక అబ్బో గాని ముఖమేనా నాకు 10,000 పెట్టుకొని ఇచ్చే ముఖం. పూర ఏందే అధ్వానం చేయబడుతుంది, మరిదిని ఏడా నెగలించేటట్టు లేవు కదా నువ్వు. అంతే అక్క, ఎంతైనా నువ్వు మరిదిని వెనకకేసుకో. నీ నోరు యూత కనబడతలేదా, అందుకేనేమో ఇప్పుడు రూమ్ లేసి దంచొచ్చినావు. పాపం అమాయకుని బలి చేస్తానవేమే. మరి కాదక్క, ఎటు పోయినా చెప్పిపోవాలంటాడు. చిన్నదానికి పెద్దదానికి అన్నిటికి చెప్పాలా. ముచ్చటైతే మంచిగా లేదు, పెద్దదానికి చెప్తారే మరి పిల్లంతా ఒక ఎంబట్నే ఉండాలి. ఇక అయ్యో ఏదో ఒక పని పడుతుంది, అప్పుడప్పుడు పోవద్దా రావద్దా. ఇప్పుడు ఆయన ఏదో పని మీద బయటికి పోతాడు, నా దగ్గర సెల్లు లేదు, నేను ఎట్లా చెప్పాలి? ఇక చెప్పు. అడుక్కోవాలి కాల నీళ్ళని, గదే బతికి చేస్తాడా మీ వారిది. నాకైతే మంచి సెల్లు కొనిచ్చాడు తెలుసా మీ బావ. గాడేడ కొనిస్తాడు అక్క, నల్లమొకపోడు. ఆయన దగ్గర ఉంటే చాలు, నా దగ్గర ఉంటేంది ఉండకపోతేంది. ఏమైనా ఇంకా కూర్చున్నావు పో. అదేందక్క, మనం ఇద్దరం కలిసిపోవద్దా? ఇద్దరం అని గమ్మతంటాను, నీకు కావాలి చీరలు. అవ్వో నాకు వద్దు, నేను ఆడ ఎండలో చేయ. అబ్బా నీకు దండం పెడతానక్క, నాకు చీరల పిచ్చి బాగా. నువ్వు నా సోపత్తుకుండేవిరా, నేను చీరల పిచ్చి బాగుండేది, నాకు ఏ పిచ్చి లేదు. పో పోయి తెచ్చుకో. అబ్బా రా అక్క, గట్ట చేయకున్నాడు. నాకు పానం అంతేటో అవుతుంది, నేను రాను. జర్ర చెప్పేదా, ఒక బందుకు ఏరుకొని పోదాం దా. ఏందే జనగ పట్టినట్టు పట్టినావు నువ్వు రా అక్క. అదన్నా కానీ పోగకు పెడితే పోతుంది. నువ్వేందబ్బా నడు. ఏమైందక్క, వెనకెనక పడబడుతుంది, ముంగడికి రా. ఉరకే
అవుతుంది దా దా నిలబడి. అయ్యో అక్క ఏమైంది? అయ్యో అక్క ఏమైంది? ఏమవుడైంది ఎండకు అంతే కవర అవుతుంది. అయ్యో అద్దం తిన్నావే. సరేలే మెల్లె పోదాం. బావకు తెలితే నన్ను చంపుతాడులే అక్కలే. నాకు నడుచుడు కూడా శాతం ఏంటట్లేదే. నీకు దండం పెడతలే అక్క, నా మొగడు నన్ను ఉంచడులే. చీరలు పాడుగాను సాగుకొచ్చింది కాదే లేక్క మెల్లగా. ఎట్లా అనిపిస్తుంది అక్క? వచ్చినట్టు అవుతుంది మళ్ళనా? అరే ఉండక్క. అయ్యో అక్క ఏమైంది ఏమైంది ఏమైంది? అది బావా ఎండ దెబ్బ తాకి అక్క కళ్ళు తిరిగి పడిపోయింది. అంత వామిటింగ్స్ చేసుకుంటాంది, కక్కుకుంటాంది. అసలు ఎందుకు వేరే మీరు ఏదో తలకదిక్కకు వేరే ఏమిటికి వేరే? అగో బావా నేను చేసిన తప్పుకు అక్కనంటానవింది. మరి అక్కడ రాకపోతే ఎవరు రాలే? నేనే తీసుకుపోయిన చీరల నీకేడా పల్లె తీసుకపోయారు. నీ చీరలు సల్లా ఉండవు. వచ్చినా తీసుకొచ్చి పాట మీద తీసుకొచ్చారు. ఇక్కడ ఏం చెప్తానవే? అయ్యో వదిలే, ఏమైంది? కక్కున్నావేంది? ఇది చేసిన పనికి ఏం చేసినావే? అంటే నువ్వు ఎట్లా చీరలు కొనిస్తలేవని అక్కని పరిగెర తీసుకుపోయినా. అక్కకి ఎండ పడక ఎండ దెబ్బ కొట్టుకు వాంతింగ్ చేసుకున్నది, కళ్ళు తిరిగి పడిపోయింది. సినాల ముఖందా మనిషివేనా నువ్వేనా? ఆమె ఎండకు పోనే కామ తీసుకెళ్ళావు అడ్డమైందా నువ్వు అంతా? అంటే ఓర్చుకుంటది కావచ్చు అనుకున్నా ఎండకు. అక్కకి ఎండ వాళ్ళే. నేను కూడా అన్నయ్యా నీ చీరలు పాడుపడ నేను కొడితే బాగా అంటే కూడా ఇల్లే చీరలు నీకు లేవా? ముందే 10 రోజులు కాదే? కొట్టకరా ఇక అయింది అయింది ఎందుకు కొడతాను? అరే పానం మీదకి వచ్చింది ఎట్లనే? నువ్వు ఎప్పుడైనా కొనిచ్చినావా మంచి మంచి చీరలు? అరే మొన్ననే ఉంచారు కదనే. అబ్బాయి అన్ని పాత మోడల్ చీరలు, నాకు అవెందుకు? నీకు మోడల్ దేనికే? పోయే సెల్కపోయినా మోడల్ వాళ్ళు మోడల్ ఒకలుగా ఏంది లొల్లి అడుగుతున్నావు కదనే? కొనియపోయినావు మరి నువ్వు. అరే ఇంటికాడ వచ్చానే కదనే? బొచ్చడు పాత ఉన్నాయట కదా, కొత్తగా కొనియపోయినావు. ఇది పోయే సెల్కపోయినా దీని మోడల్ రేపు నువ్వు గమ్మతే ఉన్నావు. శరకపాలు కట్టుకోద్దా ఏంది? ఊకింటికానే కూర్చోంటున్నా. సరే ఎన్నో సరిపో నీకైతే. నువ్వైతే కొనియ రాదు. చీరల కోసం పరిగే వెల్కమ్ టు డబుల్ పంచ్ కామెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టు మాత్రం మర్చిపోకండి. బాయ్.